ఏమండి మా ఊళ్ళో 20,000 మంది ఉన్నారండి. ఆఫీసుల చుట్టూ తిరగకుండా 3 సచివాలయాలు కట్టించారండి. పడికావులు కాశారు, ఇళ్ళ పింఛన్ల కోసం జన్మభూమి కమిటీ కాడికి పోవాలి. పడికావులు కాశారు, పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా పింఛన్లు అందుబాటు లేక ఇక్కడికొచ్చి రోజులు తడబడి ఉండరు. ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు పోయి ఇస్తాము. అది అభివృద్ధి. మా ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు వేసినాము, డ్రైనేజ్ కాలువలు కట్టాము, మోటార్లు వేస్తున్నాం, తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తాం. మీకు ఏ పథకం కావాలన్నా డైరెక్టర్గా అప్లై చేసుకోండి, మీ అకౌంట్లోనే డైరెక్టర్గా పడతాయి. ఇలా చేసే మగోడు ఎవడన్నా ఉన్నాడా? జగనన్న తప్పితే ఎవడలేడు. తిరుపతి గుడిలో తలుపు తీసేది మా యాదవలే. ఆ టైంలో చంద్రబాబు టైంలో మమ్మల్ని తీసేయాలని చూశాడు. జగన్ వచ్చాక పదవులు ఇచ్చాడు, యాదవుల దగ్గర పెట్టుకున్నాడు, ఎమ్మెల్యేలు చేశాడు, మినిస్టర్లు చేశాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మాకు పంపించాడు. ఈ అనిల్ కుమార్ని కూడా గెలిపించుకుంటాం ఎంపీగా. మా యాదవులు అందరూ కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మా ఎమ్మెల్యేకే ఓటేస్తాం, జగన్కే ఓటేసి గెలిపించుకుంటాం. ఒక్క రంటచింతల్లోనే 100 కోట్లు అభివృద్ధి చేశాము. రాండి చూపెడతాం. పార్టీలు అన్నిటికి ఇస్తాం. టీడీపీకి ఇచ్చాము, వైసీపీకి ఇచ్చాము, జనసేనకి ఇచ్చాము, బీజేపీకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. పార్టీలతో సంబంధం లేకుండా మా జగనన్న అన్నీ ఇచ్చారు. మండలంలో వాళ్ళు జగనన్న సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు, అన్ని ఓట్లు మాకే వేస్తారు కదా. ఈసారి రుంటచింతల ఓట్లన్నీ రామకృష్ణారెడ్డి గారికి.